వార్తలు అలా ఉండకపోతే ఎలా ఉంటాయి? జాతి మీడియా ఏంటి? బాలకోటే గారు, ఐ నీడ్ యువర్ రియాక్షన్ ఆన్ దిస్. జాతి మీడియా ఏంటండి? నేను ఒకటే అడుగుతున్నా, వాళ్ళది ఏ జాతి? అసలు జాతి ఉందా లేదా? వాళ్ళకి నీతి లేదని ఎప్పుడో రుజువైంది. మామూలుగా అంటారు నీతి జాతి లేని ఎదవా అంటారు కదా, నీతి లేదని ఎప్పుడో ప్రూవ్ అయింది. ఇప్పుడు జాతి కూడా లేదని చెప్పదలుచుకున్నారా వాళ్ళకి? వెంకటేష్ గారు నమస్తే. నమస్తే అండి. డిబేట్లో ఉన్న పెద్దలందరూ కూడా నమస్కారాలు. ఇప్పుడు ఈ రాష్ట్రానికి వచ్చిన కర్మో లేదంటే దురదృష్టమో మనం 5 ఏళ్ళుగా పడుతున్న బాధేనండి ఇది. అంటే ఎవరికైతే అర్హత లేదో ఆ అర్హత లేనివాడు ఇలా జాతి మీడియాని, ఎల్లో మీడియాని అంటే కడుపులో కత్తులు పెట్టుకొని చేస్తున్న విష ప్రచారం అండి. మీకు ఇప్పుడు మీరు మాట్లాడుతున్న అమరావతి బిల్లు అంశం కూడా అదే. అది మాట్లాడదాం, అమరావతి బిల్లు అంశం మాట్లాడదాం. శాఖ ఇప్పుడు నేను ఏమంటానంటేనండి, అంటే దీన్ని ఎలా వర్ణించాలో కూడా తెలియదండి. మీరు జగన్ అక్కసు జగన్ విషము అని అంటుంటారు. అసలు ఇది కాలకోట విషయం అండి. అంటే రాష్ట్రం పచ్చగా ఉంటే వైసీపీ నాయకుల కళ్ళు పేలిపోతాయండి. అసలు అమరావతి అభివృద్ధి చెందంటే ఒక్కసారిగా గుండెలు పగిలిపోతాయండి. ఇప్పుడు మీరే అడిగారు మొన్న, ఆర్నాల్డ్ గోస్వామి గారు అడిగిన దానిలో ఇన్ని వేల మంది విమానాశ్రయంలో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. నేను కూడా అడుగుతున్నాను పట్టాభి గారు, ప్రశ్నించడం కూడా తప్పేముంది, మరి దాన్ని సరి చేయాలి కదా, సమస్యను తీర్చుకోవాలి కదంటే నిన్న కేంద్ర మంత్రి కానీ మొత్తం కేంద్ర ప్రభుత్వం కానీ బాధ్యత పడి నిద్రాహారాలు మానేసి ఆ సమస్యను సెటిలైట్ చేయడం కోసం ఎంతో కృషి చేశారు. కళ్ళ ముందు కనిపిస్తుంది, ఎక్కడ సమస్య నుంచి పారిపోవాలా. ఇప్పుడు దానిని ఏదో ఎగతాళి చేస్తూ ఏదో ఇక్కడ తెలుగుదేశం పార్టీ లేదా లోకేష్ గారిని బదనాం చేద్దామని ఎంత పచ్చి విషయం కక్కుతున్నారంటే, అసలు లోకేష్ గారికను కేంద్ర ప్రభుత్వానికి లేదంటే విమానాశ్రయానికి ఏం సంబంధం అండి? ఇప్పుడు లోకేష్ గారు కూడా కొంత దాని మీద దృష్టి పెట్టారు, కాస్త పరిశీలిస్తున్నారని ఒక మాటకి పెద్ద ఎత్తున అటు ఇంగ్లీష్ మీడియా అన్న మాటని వాడుకుంటూ ఈ రోజున వైసీపీ జే గ్యాంగ్ మీడియా, మీరు సాధారణంగా దీన్ని కూలి మీడియా నీలి మీడియా అని అంటుంటారు, కానీ నాకైతే జే గ్యాంగ్ అండి. వీళ్ళు మొత్తంగా కూడా దొంగలు. వీళ్ళు తిరుపతి దొంగలు, కల్తీ నెయ్యి దొంగలు, వీళ్ళు పట్టు వస్త్రాల దొంగలు, లేదంటే మద్యం స్కామ్ దొంగలు. అంటే పెంచి పోషించినట్టుండండి జగన్మోహన్ రెడ్డి గారు ఒక మోక సైన్యాన్ని. మరి ఈ సైన్యాన్ని ఎదుర్కోవటం ఇప్పుడు ఒక మాట అండి వెంకటకృష్ణ గారు, మధ్యాహ్నం నెల్లూరు నుంచి ఒక రైతు వచ్చాడు. ఆయన స్వయంగా నాతో అంటున్నాడు, ఇవన్నీ చూపించాడు. ఇప్పుడు మీరు చూపించున్న ఈ రిపబ్లికను ఆర్నాల్డ్ గోస్వామి గారి ఇవే చేపించి బాలకోట గారు తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా ఎలర్ట్గా లేదంటే వాళ్ళు విపరీతంగా దాడి చేస్తున్నారు, మీరు దీన్నైనా కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని చెప్తుంటే నాకు ఆశ్చర్యం వేసింది. అంటే అదే పని అండి వాళ్ళకి. ఈ రోజున రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పరిపాలన గాడిలో పెట్టినట్టు అమరావతి వైపు కానీ ఉండనివ్వండి, అదే పని మీద ఉండనివ్వండి. వాళ్ళ సోషల్ మీడియా యాక్టివ్గా ఉంటుంది. పొలిటికల్ గానో పరిపాలనా పరంగానో ప్రభుత్వం పైన తెలుగుదేశం పార్టీ పైన. మళ్ళీ బీజేపీ జోలికి వెళ్ళరు, తడిసిపోతాయి బట్టలు. బీజేపీ పేరు ఎత్తాలంటే, మోడీ గారి పేరు ఎత్తాలంటే మామూలుగా ఉండదు, మళ్ళీ వణికిపోతాయి అన్నమాట. ఇంకా అంటే కొన్ని పదాలు వాడకూడదు, లైవ్లో ఉన్నాను కాబట్టి.